అనగనగా ఒక చిన్న ఊరి పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక కాకుల కుటుంబం ఉండేది. ఆ అమ్మ కాకి పేరు కాకమ్మ. ఆమె తెలివైనది, ప్రేమగలది, చాలా చాలా ధైర్యంగల కాకి. కాకమ్మకి 2 చిన్న పిల్లలు. చిట్టి చిట్టివి, మెత్తగా ఉండేవి, ఎప్పుడూ ఆకలిగా ఉండేవి. ప్రతిరోజూ ఉదయం ఆమె దూరదూరాలకు ఎగిరిపోయేది తన పిల్లలకు ఆహారం వెతికేందుకు. కా కా అని పిల్లలు అరిచేవి, నోరు తెరిచి ఆతృతగా ఎదురుచూస్తూ. ఊరుకోండి నా బంగారాలు, కాకమ్మ అనేది మెల్లిగా వాళ్ల నోట్లో ఆహారం పెడుతూ. బాగా తినండి, బలంగా ఎదగండి. ఒకరోజు మీరు ఆకాశమంతా ఎగురుతారు. నాన్న కాకి కూడా సహాయం చేసేవాడు. ఆయన ఎత్తైన కొమ్మ మీద కూర్చుని గూడును కాపాడేవాడు. కాని కుటుంబాన్ని నిజంగా నడిపేది మాత్రం కాకమ్మి. ఆమె తన పిల్లలకు అన్నీ నేర్పించింది. జాగ్రత్తగా వినండి, ఆమె చెప్పేది. నన్ను పిలవాలంటే కా కా అని గట్టిగా అనండి. చిన్నవి ప్రయత్నించాయి. క క అని మెల్లగా అన్నాయి. కాకమ్మ నవ్వింది. దాదాపు సరిగ్గానే, మళ్ళీ ప్రయత్నించండి. రోజూ సాధన చేశాయి. వాటి గొంతులు స్పష్టంగా, బలంగా మారే వరకు. కా కా. వారాలు గడిచే కొద్దీ పిల్లలు పెద్దవయ్యాయి. వాటి ఈకలు నల్లగా, మెరిసేవిగా మారాయి. కాకమ్మకు తెలుసు, ఆ సమయం దగ్గర పడింది. ఈరోజు ఒక ప్రకాశవంతమైన ఉదయం ఆమె ప్రకటించింది. మీరు ఎగరటం నేర్చుకుంటారు. చిన్న కాకులు గూటి అంచున వణికాయి. నేల ఎంత దూరంగా కనిపిస్తోందో. భయపడకండి, కాకమ్మ మృదువుగా చెప్పింది. నేను మీ పక్కనే ఉంటాను. రెక్కలు విప్పండి, గాలిని నమ్మండి. ఒక్కొక్కటిగా అవి దూకాయి. టపటప, అటూ ఇటూ. మొదటిది కిందకి జారింది, తర్వాత పైకి ఎగిరింది. రెండోది గిర్రున తిరిగింది, తర్వాత చక్కగా జారుకుంది. కాకమ్మ వాటి పక్కనే ఎగురుతూ గర్వంతో గుండె నిండిపోయింది. చూడండి మిమ్మల్ని, నా అందమైన పిల్లలు ఎగురుతున్నారు, ఆమె ఆనందంగా అరిచింది. కాని మర్రి చెట్టు బయటి ప్రపంచం ప్రమాదాలతో నిండి ఉంది. డేగలు పైన తిరుగుతున్నాయి, పిల్లులు కింద పొంచి ఉన్నాయి. కాకమ్మ తన పిల్లలకు అప్రమత్తంగా ఉండటం, తెలివిగా ఉండటం, ఒకరినొకరు కాపాడుకోవటం నేర్పించింది. గుర్తుంచుకోండి, ప్రతి రాత్రి ఆమె చెప్పేది, కుటుంబం కలసే ఉంటుంది, మనం ఒకరినొకరు కాపాడుకుంటాం. ఇదే కాకుల మార్గం. ఒకరోజు ఒక పెద్ద డేగ ఆమె పిల్లల మీద దూసుకొచ్చింది. కాకమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆమె నేరుగా డేగ వైపు ఎగిరింది. కా కా కా. ఊరిలోని ఇతర కాకులు ఆమె పిలుపు విని సహాయానికి వచ్చాయి. అందరూ కలిసి డేగను దూరంగా, చాలా దూరంగా తరిమేశాయి. చిన్న కాకులు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. వాళ్ళమ్మ ఎంత ధైర్యం, ఎంత బలం! ఆ రోజు నుండి చిన్న కాకులు ధైర్యంగా ఎగరసాగాయి. తమ ఆహారం తామే వెతుక్కున్నాయి, తమ గొంతుతో పిలుచుకున్నాయి, ఒకరినొకరు కాపాడుకున్నాయి. కాకమ్మ నేర్పినట్లుగానే. ప్రతి సాయంత్రం సూర్యుడు ఆకాశాన్ని బంగారు, నారింజ రంగులో మార్చినప్పుడు కాకుల కుటుంబం మొత్తం తమ మర్రి చెట్టు మీద చేరేది. కలసి, సురక్షితంగా, సంతోషంగా. ఎందుకంటే అమ్మ ప్రేమ శక్తి అదే. ఎగరడం నేర్పిస్తుంది, మరియు ఎప్పటికీ పడనివ్వదు.